3 times నమస్కారం చేసుకొని నడుము మీద చేతులు పెట్టుకొని రైట్ లెగ్ ఫస్ట్ ఫ్లాట్ ఆఫ్ ద ప్లేట్ మీద వేయాలి. ఆ తర్వాత యూ హ్యావ్ టు బ్రింగ్ యువర్ రైట్ లెగ్ టు ద సైడ్ ఆఫ్ ద రైట్ గ్రాస్ ప్లేట్ అండ్ దెన్ టు ద లెఫ్ట్. ఫస్ట్ ఈ బ్యాలెన్స్ అనేది రావాలి. సౌష్ఠవం స్ట్రైట్గా నిటారుగా ఉంచి నిలపాలి. నిలిపిన తర్వాత ఫస్ట్ వాక్ అనేది ప్లేట్ మీద ఎలా చేయాలి అంటే యూ హ్యావ్ టు మేక్ యువర్ బాడీ లైట్ టు ద రైట్ సైడ్. 1. సో లెఫ్ట్ని నొక్కి పెడితే రైట్ లూజ్ అవుతుంది. కాళ్ళ మీద ఫోకస్ చేయడం. సి ఇంత లేపకూడదు. చేసేటప్పుడు రైట్ లెఫ్ట్ యూ హ్యావ్ టు పుష్ విత్ ద లెగ్. హీల్ మీద ప్రెషర్ ఉండాలి. పెట్టేటప్పుడు ఫింగర్స్ 4 fingers షుడ్ go to the down like outside and the thumb finger should be placed on the plate edges. 1 2 1 2 gradual color 2 1 2 1 2. ఈ బ్యాలెన్స్ వచ్చిన తర్వాత స్లోగా సెకండ్ స్పీడ్కి వెళ్ళడానికి కూడా ప్రెషర్ అప్లై చేస్తూ ఫ్రమ్ ద థై టు ద కాఫ్ 1 2 1 2 1 2 1 2 1 2 1 2. థర్డ్ స్పీడ్ 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2. ఆ కాళ్ళతో see the movement of my light push with the knee. అది స్ట్రైట్గా ఉంటూ ఆ పుష్ అనేది ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత వాకింగ్ అయిన తర్వాత వీ హ్యావ్ టు డూ ప్రాక్టీస్ ఆఫ్ ది థై స్టెప్స్. హౌ లిఫ్టింగ్ ఆఫ్ ద లెగ్ రైట్ లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్ రైట్ ది థై ది థై ది థై ది థై ది థై. గ్రాడ్యువల్గా ప్రాక్టీస్ చేయగా వచ్చేది ఇనీషియల్ ప్రాక్టీస్లో. ఆఫ్టర్ దిస్ ప్రాక్టీస్ టక్మన్ కాళ్ళని బయటికి వదిలేయకూడదు. అగైన్ యూ హ్యావ్ టు బ్రింగ్ యువర్ రైట్ లెగ్ టు ద మిడిల్ ఆఫ్ ద ప్లేట్ అండ్ దెన్ లెఫ్ట్. అప్పుడు కాళ్ళు బయటికి పెట్టాలి, లేదా ప్లేట్ వచ్చి మొహనుతుంది. కాబట్టి బీ కాన్షియస్ దట్ మనం ఎలా ప్లేట్ స్టార్ట్ చేసేటప్పుడు ఎలా ఎక్కి ఎలా సైడ్స్కి కాలు పెడతామో అలాగే మళ్ళీ మధ్యకి వచ్చి అప్పుడు బయటికి రావాలి.